హలో అండి, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము మెంతి కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలనో చూసుకుందాం. ముందుగా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ బటన్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మెంతి కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలనో చూసుకుందాం. ముందుగా మెంతి కూర పప్పుకి కావాల్సిన పదార్థములు: రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకున్నానండి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయ ఇంకా ఎండుమిర్చి, కందిపప్పు 1 కప్పు, ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాము. జస్ట్ ఒక హాఫ్ ఉల్లిగడ్డ కట్ చేసుకుంటే చాలు, చిన్నది. ఇంకా పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, ఇంకా మెంతి కూర, పసుపు, ఇంకా నూనె తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మెంతి కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నామండి. అందులో పప్పు ఏదైతే ఉంది కదా, 1 కప్పు పప్పు తీసుకున్నాను, అది వేసాను అన్నమాట. ఇప్పుడు ఆ పప్పుని బాగా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు పప్పులో మనము బాగా కడిగి పెట్టుకున్న మెంతి కూర, ఇంకా ఉల్లిగడ్డ, హాఫ్ ఉల్లిగడ్డ, ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అవి వేసుకుందాము. అలాగే టమాటా కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని మనము దీన్ని బాగా ఉడికించుకుందాము. అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి వాటర్ వేసే ముందు. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ వేసాను నేను. దీన్ని స్టవ్ మీద పెట్టి మనం కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాము. అది పప్పు ఉడికేలోపు మనం ఏం చేస్తామంటే అలాగే ఒక పాన్ పెట్టుకుందామండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఎల్లిపాయ తీసుకున్నాం కదా, వాటిని కొంచెం కొట్టి ఒక 2 ఎల్లిపాయలను, కరివేపాకు వేసుకుందాము. ఇంకా అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసి, ఇది పప్పులోకి పోపు అండి. మనం పప్పు ఆల్రెడీ బాగా ఉడికించుకున్నాం కదా, అందులో పోపు కూడా రెడీ చేసుకుందాం అన్నమాట. దీన్ని బాగా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఏదైతే పప్పు చూసారో బాగా ఉడికిపోయిన పప్పు ఉంటుంది కదా, అందులో వేసుకుందామండి. పప్పు ఆల్రెడీ బాగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆ పోపు ఏవైతే ఉన్నాయి కదా, ఆ పోపు గింజల మిశ్రమాన్ని వేస్తున్నాను. చూసారు కదండి ఫ్రెండ్స్, మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్స్ వేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.